ఉన్నది కానీ ఏమంత అన్నయ్యాన్ని ఏం చేస్తలేడు. ఓకేనా ఆశ చెప్తున్నాడు అంతే సంగతి, కానీ చేసినవి అయితే ఏం లేదు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంట కదా. చేస్తానడు కానీ నిన్నడే చేయడు, ఇంకేం చేస్తాడు. ఇప్పుడు ఈడికే రైతులు మొత్తుకుంటున్నాడు, ఆయన ఉండంగా మాకు మంచిగా ఉండే అది ఇది అంటున్నారు. జనాలు ఈడికి వస్తారు కదా, ఓరోళ్ళు అంటారు అంటున్నారు. ఇక చేసేది ఇష్టం, ఆయన ఇష్టం కావాలి బిడ్డ, మనం ఎంతటోళ్ళం చెప్పనికి. నోటితో మస్తు చెప్తాం, అవి ఉన్నాయా లేవా ఏమున్నది ఏం సంగతి మనకా తెలియదు. అంతా ఇక అలాగే తెలుసు, వేస్తాడో వేయడో కానీ వేస్తా అంటున్నాడు. 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పేసి సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయింది. ఆ గడిచిపోయిన దానికి ఇప్పుడు జనాలు ఏమంటున్నారు అంటే ఎల్లాడి ఓటేసినాం కానీ ఈ 6 గ్యారెంటీలు ఏమి ఇయ్యాడు మనం తీసుకోమని అంటున్నారు. ఇట్లా జనాలు ఒక్క నమ్మనం మాట్లాడతలేరు. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం విదేశాల నుంచి పెట్టుబడులు తెస్తున్నా అంటాడు. మరి ఆ దేశాలకు వెళ్ళి పెట్టుబడి ఎందుకు? ఇక్కడ దేశంలో డబ్బులు కరుపున్నాయా? ఏం చేస్తున్నాడు? అవి తెచ్చి ఎవరికి ఇస్తున్నాడు? అవి అన్నీ తెచ్చి ఎవరికి పంచుతున్నాడా? ఎక్కడివి అక్కడనే ఉన్నాయి. ఆడికెళ్ళి తెస్తున్నా డబ్బులు, ఇడికెళ్ళి తెస్తున్నా. ఎవరేమన్నా సరే నీవైనా అంతే నేనైనా అంతే. ఎలక ఎక్కడ తోడుకుంటుంది పక్క కిందికి తోడుకుంటుంది, ఎవరు అయినా అంతే. చెప్తారు ఇక లోకం ఏమంటారు అంటే అప్పు ఉండొచ్చు. ఏం చేస్తుంది అప్పు? ఎవరికి ఇచ్చి అప్పు? ఎవరిది వాడే కడుక్కుంటాడు. ఇప్పుడు ఎవరి బరువు వాళ్ళే దించుకుంటావు. నీ బరువు నేను దించాను, నా బరువు నేను దించవు అని లోకం చెప్తున్నారు. కాదు ఇచ్చేది ఇవ్వండి అంతా దేవునికి తెలుసు బిడ్డ. అంటే మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, అంతా అబద్ధాలు మాట్లాడారు. మాట్లాడే ఓట్లు వేయించుకున్నాడు. ఏం చేసింది చెప్పు నాకు? ఏం లేదు. నేను ఇంట్లో చేస్తా, నేను అట్లా చేస్తా, వానికి అన్ని ఎక్కిస్తా, నేను వీనికి అన్ని ఎక్కిస్తా అని చెప్పిండు. ఏది లేదు. మరి పింఛన్లు పెంచుతాయని చెప్పిండు కదా. పెన్షన్లు 4,000 చేస్తా అన్నాడు, 5,000 అన్నాడు, 6,000 అన్నాడు. 4,000 లేవు, అవే 2,000. పింఛన్లు లేవు, యాభై లేవు బిడ్డ. కొత్తది మొత్తం గారడీ మాట్లాడు. అంత గ్యారెడీ ఈ సర్పంచ్ ఓట్ల కోసం చెప్తున్నాడు అవన్నీ. ఈ సర్పంచ్ ఓట్ల అంటే చేయి లేపేస్తాడు, అది ఇటు ఇది అటు కథ. ఇక ఈ 4 ఏళ్ళు ఎట్లా తిప్పలు పడతాడు. అవతల వచ్చేది దేవునికి తెలుసు, రాని దేవునికి తెలుసు, బస్ అంతే. మరి అభివృద్ధి అనేది ఏం కనపడట్లా? ఏం లేదు, పైసనే లేదు. పైసే పుట్టువాడే లేదు. ఎవడన్నా భూమి కొన్నాడు ఇప్పుడు నెత్తి చేతులు పెట్టుకుంటున్నారు. ఏమంటారు? రుణమాఫీ అన్నీ చెప్పిండు. రుణమాఫీ ఎవరు చేసిండట 2 లక్షలు ఉన్నోళ్ళకి, కానీ మేము మాతలేవు, మేము చేసుకోలేదు. కానీ 2 లక్షలు చెప్పిండట, 2 లక్షలు చేసిన అంటాడు. కాదు ఒకటి ఇంకా బస్ ఆడోళ్ళకి అది ఒక పని కాదు, బాట కాదు. ఏంటికి అది? ఏ ఆడిది పోయి ఏం చేసి ఉత్తగా తురుకోలు ఒకటి ఆడికి చార్మారు బస్సులలో ఉత్తగా పని లేకుండా కూడా తిరుగుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళని కూర్చుండని ఇస్తలేరు, మగవాళ్ళకి సీట్ ఇస్తలేరు. ఆడవాళ్ళు చేసేడు. ఏమున్నది? ఎవరికి ఏం వెళ్ళలేదు. ఇలా వేస్ట్. కనీసం ఇలాంటి వయసు పెద్దవాళ్ళకన్నా దొరుకుతుంది సీటు. లేపుతున్నారు, లేవు. మాది మీద బస్సు అంటే సాప్ లడాయిలు పడతారు. ఇక ఏం చేస్తాము? బుగులు ఆడవాళ్ళతో ఎవడు గెలుస్తాడు? ఏ ఉత్త వేస్ట్ బిడ్డ అంతా. మరి ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏం చేస్తారు? ఇక అది ఉన్న రోజులు అట్టనే ఉంటాడేమో. ఇక చెప్పుకుంటా చేసుకుంటా ఆయన ఉన్న రోజులు అట్టనే ఉంటాడా, మళ్ళీ వస్తాడా పోతాడా, ఇక దేవునికి తెలుసు. మనకు అదే తెలియదు. ఇక పనులు చేయకుండా ఇట్లా మాటలు చెప్తే సరే గద్దె దిగుడు బస్ అంతే. గద్దె అట్లానే దిగిపోతారు అంటారు. లోకము జనాలకు ఒక్క నోట్లకి వెళ్తే 100 మంది నోట్లకి వెళ్ళి అదే పాట పాడతారు. ఏమంటావు? మరి ఇక ఊళ్ళలో అంతా ఇదే పాట, ఊళ్ళలో కూడా ఇదే మాట. కాంగ్రెస్ అంతా బేకార్ బేకార్ బేకార్. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అది మంచిగా ఉండే. ఇప్పుడు చిన్నోళ్ళకు పెద్దోళ్ళకు సగం రొట్టె దొరికింది బిడ్డ. వాడి ఏం చేసిండో మాకేమో అది అంతా దేవునికి తెలుసు, ఆయనకే తెలుసు. మాట చెప్తున్నా. ఇక ఆయన ఏం తెచ్చిపెట్టిండో తిన్నారు, తిని ఆయన మీద రాయెత్తేసారు. హైదరాబాద్ మాత్రం నంబర్ 1 వచ్చింది, కానీ ఊళ్ళలోనే చేసేది దెబ్బ. అంటే ఎప్పుడో పాత పార్టీ అని చెప్పేసి ఓట్లేసారు. ఇప్పుడు ఇక ఏమైతే తెలియదు. ఇప్పుడైతే ఏమో అంటారు కొంతమంది, నమ్మకమే తక్కువ అంటారు. ఏదేమైనా కానీ పేదోడు బతికి అంతే. మనకి ఏం లేదు, వస్తుంది. నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుంటారు ఇప్పుడు అంతా. ఎవరికి ఏం సుఖం లేదు. ఆయన ఉండాక ఇంత రోడ్లో పొంటో బోర్లో పొంటో ఆడనో ఏడనో అన్నములు కూడా పెట్టారు. అన్న ప్రస్తుత గవర్నమెంట్ ఎట్లా ఉందన్న పరిపాలన? అయితే అంతింతనే ఉంది. ఏం పెద్ద అభివృద్ధి ఏం లేదు.
అంటే రైతులకి రుణమాఫీ రైతు లేదు, రుణమాఫీ కాలేదు, ఇవాళ చేయలే. ఏదో మాట చెప్తారు వాళ్ళు. ఎవరో ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు ఎన్నో చెప్తారు, కానీ కొంతమందికి అయినాయి, కొంతమంది కాదు. కానీ ఇప్పటికే ఆయన చేసేది ఉంది. ఇంకేం చేస్తాడు, ఇంకెప్పుడు చేస్తాడు, చేయడు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తారు కాదు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవాళ కాలే. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెడుతున్నాడు, ఏ ఆడబిడ్డకు పెట్టలేదు. సంవత్సరం అవుతుంది, ఏ ఆడబిడ్డ కూడా తులం బంగారం పెట్టలేదు. అంటే రానున్న రోజులు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. చేసే ప్రయత్నం అయితేనే మళ్ళీ ఏదైనా అవకాశాలు ఉంటాయి, చేయకపోతే ఇక అంతింతే, గద్దె దించడే అంటారు. గద్దె దించు కాని పనే కాదు. మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండే? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పర్వాలేదు, పద్యం బాగుంది, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంటింటికి నల్ల పెట్టిండు, అన్న హామీలన్నీ నెరవేర్చిండు కేసీఆర్. ఖరాబ్ పని ఏం చేయలేదు. ఆయన ప్రజలు కొంచెం మేలు చేసిండు. ప్రతి ఆడబిడ్డ బయటకు పోకుండా ప్రతి ఇంటికి నల్ల పెడతాను, నల్ల పెట్టిండు. రేవంత్ రెడ్డి గెలివి ఆయనను మనకు చేత కాదని, ఆయనను పరిపాలన బాగలేదని చెప్పి మనము కేసీఆర్ని దింపేసి నిన్ను ఎన్నుకున్నాం. నిన్ను ఎన్నుకున్నంత మాత్రాన రైతుకు మేలు చేసింది ఏం లేదు. ఎవరో ఇప్పుడు 110 మందికి జబ్బలు అయితే వాళ్ళు దెబ్బలు చదువుకుంటారు, వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. లేని కానూన్ పరిస్థితి ఏంది? రుణమాఫీ కానూన్ పరిస్థితి ఏంది? ఏది? డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎప్పుడు నీ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు అమలు చేస్తావు? చేయాలి కదా. సరే, ఇప్పుడు మాట సంవత్సరం అవుతుంది, 4 సంవత్సరాలను మంచిగా చేస్తే నిన్ను ఎవరన్నా ఉంచుతారు, మంచి పరిపాలన చేసిందని నేను అనుకుంటాను. మరి ఊళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ వాటికి అప్లికేషన్ తీసుకున్నారు కదా? అప్లికేషన్ తీసుకుంటే ఒక సంవత్సరం వరకు తెలిసిపోతుంది. నువ్వు ఎన్ని ఒక విలేజ్కి, ఒక కాన్స్టిట్యూషన్కి, ఒక మండలానికి నువ్వు ఎన్ని ఇళ్ళు ఇస్తున్నావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నావు, నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావు. ఇవాళ ఇప్పటికీ నువ్వు తెచ్చి సంవత్సరం అవుతుంది, మొదల మొత్తం దోమలు ఆడుతున్నాయి, మోర్లు సాఫ్ చేసిన లేలు, మోర్లు మొత్తం జామ్ అయిపోయినాయి. ఎక్కడ దక్కన ఉంది పరిపాలన. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల నుంచి ఏది ప్రజాపాలన అన్నావు? ప్రజాపాలన ఏది? ప్రతి ఒక్క విలేజ్కి వెళ్దాం, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం, ప్రతి ఒక్క మండలానికి వెళ్దాం. ఏ గ్రామంలో, ఏ ఊర్లో ఎంత డెవలప్మెంట్ అయింది సంవత్సరం లోపల? ఏం డెవలప్మెంట్ ఏముంది? చేయాలి కదా. మన సంవత్సరం నాయకులు వస్తున్నారు ఇళ్ళ వైపు. ఇప్పుడు ఎవరు రారు, ఇప్పుడు ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు గెలిచి గద్దె మీద ఏసీ కార్లలో, పెద్ద అంబాజీ కార్లలో తిరుగుతారు. వాళ్ళకి ప్రజల గురించి అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు ఓటు వేసుకున్నంత వరకే కాలు మొక్కుతారు. అన్నింటికి నేనున్నా, నేను చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను నీకు అరికాలకు ముందు నాడితే పన్నుతో వీక్తాను అంటారు. ఎక్కడ వీక్కి ఎక్కడ వేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే రైతు ఏడ్చిందే రాజ్యం ఉండదు. కంపల్సరీ నువ్వు రైతుకు మేలు చేయాలి. రుణమాఫీ కాలేదు. 3 లక్షల మందికి, 30 లక్షల మందికి అన్నావు, ఇప్పుడు 18 లక్షల మంది కూడా, ఇంకా 10 లక్షల మంది కూడా కాలేదు, 20 లక్షల మంది కూడా కాలేదు. నువ్వు మండల వైపు తీసుకో, కాన్స్టిట్యూషన్ వైపు తీసుకో. మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి డెవలప్మెంట్ అయ్యింది, ఏందని కనుక పరిశీలించు. మరి రానున్న రోజులు చేసే ప్రయత్నాలు అంటే నీకు ఇప్పుడు సంవత్సరం వరకు రుణమాఫీ చేసినావు, అయిపోయింది. ఇంకెప్పుడు చేస్తావు రుణమాఫీ? లేని పరిస్థితి, ఇచ్చినోడు డబ్బులు చదువుకుంటుండు, వాడు పాలాభిషేకం చేసి ఇయ్యని పరిస్థితి ఏంది? మరి విజయోత్సవాలు కూడా చేసుకుంటారు. ఎందుకు విజయోత్సవాలు? కొన్ని ఎత్తి మీద కొట్టి కొన్ని కన్నీళ్ళు చూడడం ఏంది? ఏం చేసినావు నువ్వు? లేనోని కూడా పరిస్థితి సరే. ఒక కుటుంబానికి ఒకరికన్నా రుణమాఫీ చేయాలి కదా. ఇవరకు రుణమాఫీ కాలే. మా ఇంట్లో మాకు ముగ్గురు కాలే. మా నాయనకు ఉంది, నాకుంది, మా మిస్సెస్ ఉంది, ఎవరికి కాలే రుణమాఫీ కాలే. సరే, డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఒక సంవత్సరం వరకల్లా నువ్వు ఎన్ని డబుల్ రూమ్లు కట్టిస్తావు? నువ్వు ఎన్ని పథకాలు, 4 పథకాలు అంటున్నావు. ఇవాళ 4 పథకాలు అమలు చేస్తున్నావు. ఇవాళ రైతు బంధు లేదు, 17,000 రూపాయలు అన్నావు, ఇప్పుడు మళ్ళీ 12,000కి వచ్చినావు. కేసీఆర్ 5,000 ఇచ్చిండు, 10,000 ఇచ్చిండు ఆయన. నువ్వు 12,000 అన్నావు, 14,000 అన్నావు. ఏది నీ రుణమాఫీ? ఇవాళ అమలు చేస్తాను. రైతు బంధు ఎంతమందికి ఇస్తావు, ఎంతమంది కట్టబెడతావు, అది కూడా తెలియదు. అది ఇచ్చే వరకల్లా మనకు అర్థమైపోతుంది. ఒడ్డు ఎక్కినాక ఏమంటారు, ఇక అనొద్దు కానీ ఏదో అంటారు. అన్న, కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ గడుస్తుంది కదా, ఈ 1 ఇయర్ కాలంలో కాంగ్రెస్ పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చేసే వ్యవసాయానికి అంటే టైంకు అందట్లేదు. ఇది రైతు బంధు కానీ, పెట్టుబడికి కానీ, ఇప్పుడు మసాలా టైంకు రావట్లేదు. ఇప్పుడు వేసామని రైతు బంధు వేసని టైం ఇవ్వట్లేదు. బయట అప్పు తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అలా గట్టలేకపోతున్నాం, సమస్యలు ఏర్పడుతున్నాయి. అది ఇప్పుడు రైతు బంధు రుణమాఫీలు ఏం చెప్పారు రుణమాఫీ కూడా టైంకు అంటే కొందరి అయినాయి, ఇంకా కొందరి కాలేదు. అంటే అది ఆధార్ కార్డు కానీ అది కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పారు, ఇంకా కొందరు కాదు. కొందరు ఏమో కరెక్ట్, అన్ని కరెక్ట్ ఉన్నాయి, అయినాయి. కొన్ని వాళ్ళు అది పేరు మార్పిడి, అవి స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అవి కాలేవని చెప్పారు. అంటే మీ సేవ చుట్టూ తిరుగుడు అవుతుందా? మీ సేవ పోయాము అంటే స్పెల్లింగ్ మిస్టేక్ సార్, ఇంకా మీది ఉన్నది కానీ ఓళ్ళ పడ్డది సార్ అని
చెప్పడం కూడా జరిగింది. మరి ప్రస్తుతం పరిపాలన అనేది ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ సంవత్సరం నుంచి కూడా? అంటే ఇక మనం మన వ్యవసాయ దానికి అంటే మన వరకు ఇప్పుడు ఏంటంటే కొన్ని అవైలబుల్ ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం, దాని తగ్గట్టు ఇప్పుడు సెల్లింగ్ కావట్లేదు, ఓసారి మనకు పెట్టుబడి రావట్లేదు కూడా ఓసారి అట్లా. మరి రేట్లు ఎట్లా ఉన్నాయన్న? రేట్లు ఇప్పుడు తక్కువనే ఉందండి, ఇప్పుడు మామూలు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా వింటర్ కాబట్టి చాలా తక్కువ రేట్లే ఉన్నాయి. అంటే రైతులకు విత్తనాలు కానీ అవన్నీ సకాలంలో అందిస్తున్నా గవర్నమెంట్ ఇక మనం సబ్సిడీ కూడా ఇస్తున్నాడండి. రైతు అది వ్యవసాయ మార్కెట్ సబ్సిడీ ఆల్రెడీ మనకు మెసేజ్ ఇస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనకు ఒకసారి పేరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు మెసేజ్ ఇస్తారు, ఏ పంట ఏ టైంలో వేసుకోవాలనేది వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.